వారు? అవునండి, కోటికి పరిగెత్తారని కూడా తెలిసింది. అంత పెద్ద కోటీశ్వర్లు అయింది అదేమిటండి అన్ని గాజురాలు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు పాడు? పరిస్థితుల్లో కడప నుంచి వచ్చారు. ఎన్ని మాటలు మాట్లాడుతారు. నేను వెళ్ళనంటే పంపించింది మాయదారి. అవి చిన్నగా కనబడక నేనే అన్నా. నేను ఎన్ని మాటలు అన్నాను. నేను అత్తగారు ఖర్చులు కాదు నిలువు కాదు ఏమన్నా మరి గర్భాతో రోజు గదిలో ఉపాధి పెట్టి చేసా ఏది అన్న మొహం మా ఒప్పందం చేసిన వజ్ర ప్రోగ్రాలండి. వీటి పేర్లు ఏమిటండి? ఏమన్నా వంపు, సొంపు, కంపు, వంగు, నిలబడు, పరిగెత్తు, లేచిపో. ఇప్పుడు చెప్పు. ఏంటండి ఇప్పుడు చెప్పు. జాతర మూసుకోండి. చెవులో పువ్వులు పెట్టుకున్న కూడా నమ్మరు. వంపు, సొంపు, వంగు, నిలబడు, పరిగెత్తు ఇవేమి రాళ్ళ పేర్లండి? జాతర కంప్యూటర్ కెంపులు, పచ్చలు, పగడాలు ఉంటాయి కానీ వంపు, సొంపు, వంగు, పరిగెత్తు, నిలబడి ఉండవు. లేదులే, ఆయన బాగానే చెప్పారు. మీకు నచ్చి కదా అలా ఒత్తి పలుకుతున్నారు అంతే. నచ్చైతే వచ్చి పలిగితే అట్ట పలుకుతా అట్ట వచ్చదమ్మా. అండి ఈ వజ్రాలు ఉంగరం చూసారు? అబ్బా ఇదంటే నాకు ప్రాణం. అవునండి, ఒకసారి ఇవ్వండి, పెట్టుకొని చూసి మళ్ళీ చూసారా మన అభిప్రాయాలు ఎలా కలిసిపోతున్నాయో. ఇవ్వండి, వెంటనే ఇచ్చేస్తానండి. మళ్ళీ ఎలా ఉందండి? ఏమిటండి ఏమండి మీరు చెప్పండి ఎలా ఉందో? బాగానే ఉంది కదా. కాదు నాకు మాత్రం ఈ ఒక్క ఉంగరం అందంగా లేదండి. బాధ లేక రెండో దాన్ని కూడా చేసుకోండి. కూడా చేసుకున్నారా? కొన్ని మూడో రోజులు పెట్టి చూడండి మన పైన మళ్ళీ
ఎలా ఉన్నాయండి ఉంగరాలు? ఏమండి ఎలా ఉన్నాయి? బాగా మెదుగు బాగా లోపల ఎవరండి ఇక్కడ? ఏమండి మళ్ళీ ఆయన చెప్తా ఉన్నారు కదా. అవునండి అన్నాను. చెప్తా ఉన్నాడు ఆయన అన్నాను. అది అప్పుడు ఇప్పుడా? మా అమ్మ చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చిందండి. ఏమని చెప్పిందండి? అమ్మామని ఈ రోజు మన ఇంటికి అబ్బర కుబేరుడు, కోటీశ్వరుడు, చేతికి ఎముకలేని మనిషి, ప్రాణ కన్నుడైన శెట్టి గారు వస్తున్నారు. ఏమిచ్చినా కాదనకుండా తీసుకోమ్మా. ఇచ్చిన వస్తువేది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది అమ్మ. చెప్పారు యావండి ఒక్కసారి నవ్వండి. అలా కదండి, కిలకిల కిలకిల నవ్వాలి. ఏ కొత్త వ్యాపారం లాభాల్సిన పడతారు నవ్వుతారు. నవ్వాలమ్మా. ఏం చేస్తాడు? శెట్టి గారు, మీరు పాస్తా వ్యాపారస్తులేమో మాకు తెలియదు కానీ మేము రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాం. మీకంటే 3 ఇంతలు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి కానీ అది తిరిగి ఏడుస్తున్నారు, ఇది తిరిగి నవ్వుతున్నారు. ఇలా ఏడుస్తూ పెట్టే ఉంగరాలు మాకు అక్కర్లేదు. అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగాను కానీ లేకపోతే చింతామణి నా ఉంగరాలన్నీ మింగేసిందని నన్ను మీరు చెప్పరకండి. అయినా నన్ను వదిలి మీరు ప్రాణం ఎక్కడికి వెళ్ళదండి. మనదేమైనా ఈనాటి బంధమా చెప్పండి? యుగ యుగాల సంబంధం అండి. ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా,